వెల్కమ్ టు పవన్ ట్రేడింగ్ జర్నల్. మనం ఈరోజు సెబీ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒక 6 రూల్స్ దాకా తీసుకొచ్చింది. అది అక్టోబర్ ఫస్ట్ రోజు మనకు సర్క్యులర్ అయితే రిలీజ్ చేసింది. ఆ 6 రూల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ సైజ్. అది బేసికల్గా మనకి ఏంటంటే నిఫ్టీ మనకు ఇప్పుడు లాట్ సైజ్ వచ్చి 15, నిఫ్టీ వచ్చేసి మనకు 25, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 15, ఫిన్ నిఫ్టీ 25, ఇలా ఇలా ఉంది మనకు లాట్ సైజ్ అనేది. అది ఏంటంటే ఆ రేంజ్ బిట్వీన్ మనకు ఆ కాంట్రాక్ట్ సైజ్ అనేది మనకు 5 to 10 lakhs బిట్వీన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది 15 lakhs to 20 lakhs, 15 lakhs to 20 lakhs బిట్వీన్ టైల్ అని చెప్పేసి రూల్ తీసుకొచ్చారు. లెట్స్ ఇప్పుడు మనకు నిఫ్టీ వచ్చేసి మనకు 26,000 ఉంది ఇంటూ లాట్ సైజ్ 25, అంటే మనకు ఆల్మోస్ట్ 6 lakhs, 5 lakhs to 10 lakhs బిట్వీన్ అయితే ఉంది. అది అది కాస్త ఇప్పుడు మనం 15 lakhs 20 lakhs బిట్వీన్ తీసుకురావాలంటే మనకి ఇక్కడ లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే 60, గ్రోత్ అయితే కూడా మనకు 60 మెన్షన్ చేసింది. 60 అంటే మనకు 15 lakhs 60,000 దాకా వెళ్తుంది. అదే 75 చేస్తే మనకు అంటే లాట్ సైజ్ అనేది పెంచాలి. దీనివల్ల ఏంటంటే మనకు లెట్స్ మనకు ఇప్పుడు నిఫ్టీ మనం 25, ఒక లాట్ సైజ్ ఒక 100 రూపీస్ ఉన్న ప్రైస్ ఒక ఆప్షన్ కొనాలనుకుంటే మనకు 2,500 రూపీస్ అయ్యేది ఇంతవరకు. ఇప్పుడు అయితే 60 చేస్తే ఏంటంటే మనకు 6,000 కావాలి ఒక లాట్కి. అదే మనకు 75 చేస్తే మనకు 7,500 రూపీస్ అనేది కావాలి. దీనివల్ల మనకు చిన్న ట్రేడర్స్కి, చిన్న తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రేడ్ చేయడం ఇబ్బంది. బేసికల్గా వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఈ రూల్ అయితే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకో రూల్ వచ్చేసి నో క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ ఆన్ ఎక్స్పైరీ డే. ఇది బేసికల్గా ఏంటంటే మనకు ఇది ఎలా ఉంటుందంటే ఒక ట్రేడ్ ఏం చేస్తారంటే ఫర్ లెట్స్ సే ఈరోజు 6th కదా, ఈరోజు 6th ఒక ఎక్స్పైరీ ఉంది అనుకుంది. ఇంకా 12th రోజు ఒక 13th రోజు ఒక ఎక్స్పైరీ ఉంది అనుకుంది. అయితే ఇది ఏంటంటే మనకు ఒక 6th రోజు ఎక్స్పైరీ ఉన్నది ఒక ఆప్షన్ సెల్ చేస్తారు అనుకోండి ఒక ట్రేడర్. ఆయనకు కావాల్సిన క్యాపిటల్ 1 lakh. అలాగే 13th రోజు ఉన్న ఆప్షన్ని బై చేస్తే మనకేంటంటే ఇక్కడ రిస్క్ తగ్గిపోతుంది. సో మనకు ఇప్పుడు ఏ బ్రోకర్ అయినా ఏం చేస్తారంటే రిస్క్ తక్కువైపోతుంది కాబట్టి మనకు మార్జిన్ అనేది ఇస్తారన్నమాట దాని మీద. లెట్స్ మనకు 1 lakh కావాల్సిన క్యాపిటల్ ఆప్షన్ బై చేయడానికి 1 lakh క్యాపిటల్ కావాల్సింది మనకు 50,000కి దొరుకుతుంది. 50,000 అనేది మనకు మార్జిన్ ఇస్తుంది అనమాట. ఈ మార్జిన్ అనేది కూడా తీసేసింది. మనకు నవంబర్ 20 నుంచి అయితే ఇది అప్లికబుల్ అవుతుంది. దాని తర్వాత నుంచే మనకు ఎలాంటి మార్జిన్ అయితే ఇవ్వదు. సో మనకు ఇప్పుడు ఆప్షన్ కొనాలంటే 1 lakh కావాలనుకుంటే 1 lakh మనం పే చేయాలి. అండ్ మనం బై చేయడానికి ఎంత కావాలో అంత కూడా పే చేయాలన్నమాట. ఇప్పుడు మార్జిన్ అయితే లేదు. ఇది ఒకటి కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇంకోటి వచ్చేసి లిమిటింగ్ వీక్లీ ఎక్స్పైరీ. మనకు చూస్తే ఇప్పుడు చాలా మంది సెబీ అండ్ చాలా ట్రేడర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే రోజుకు ఒక ఎక్స్పైరీ ఉండడం వల్ల చాలా మంది స్ట్రెస్ గురవుతున్నారు ట్రేడర్స్, అండ్ లాసెస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సెబీ డేటా కూడా అదే చెప్తుంది. 90% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవుతున్నారని చెప్తుంది. ఇది కూడా ఒక కారణం అనమాట. అయితే అలా కాకుండా ఏంటంటే ఇంతవరకు మనకు వీక్లీ ఒకటి అంటే వీక్లీలో డైలీ ఒక ఎక్స్పైరీ అనేది ఉండదు అనమాట. ఎన్ఎస్సి, బిఎస్సి, నిఫ్టీ అలా. అది కాస్త తీసేసి ఇప్పుడు ఓన్లీ వీక్లీ 2 ఎక్స్పైరీస్ మాత్రమే చేస్తారు. అంటే ఇండస్ట్రీస్కి ఓన్లీ 1 ఎక్స్పైరీ మాత్రమే చేస్తారు. అంటే ఎన్ఎస్సిలో మనకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఉంటుంది. బిఎస్సిలో సెన్సెక్స్ అండ్ బ్యాంక్ సెక్స్ ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి మాత్రం మనకు ఎక్స్పైరీలో ఉంటుంది. అది కూడా మంత్లీ ఎక్స్పైరీలో ఉంటుంది. మోస్ట్లీ ఇది ఎన్ఎస్సిలో మనకు నిఫ్టీ 50, బిఎస్సిలో మనకు సెన్సెక్స్ అనేవి ఉండొచ్చు. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది రిటైల్ ట్రేడర్స్కి. ఇంకోటి వచ్చేసి అడిషనల్ మార్జిన్స్ అండ్ ఎక్స్పైరీ డే. ఇది వచ్చేసి మనకు ఎక్స్పైరీ డేట్ రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. లెట్స్ సే మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మనకు 1 lakh క్యాపిటల్ కావాలనుకోండి. ఆ ఎక్స్పైరీ డేట్ రోజు మాత్రం ఒక 2% ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అంటే 1 lakhకి ఒక 2% అంటే 2,000 రూపీస్. అంటే 1,02,000 ఉంటేనే మాత్రమే మనము ఆ పొజిషన్ అనేది తీసుకోగలుగుతాం. ఇది ఒక రూల్ వచ్చేది. ఇంకో రూల్ వచ్చేసి మనకు అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం బయింగ్ ఆప్షన్స్. ఇది వచ్చేసి మనకు చాలా మంది బ్రోకర్స్ అయితే మనకు ఆల్రెడీ ఇది ప్రీమియం మనం అప్ ఫ్రంట్గానే పే చేసి మనం ఆప్షన్ అయితే బై చేస్తున్నాము. అయితే కొంతమంది బ్రోకర్స్ అయితే మనకు దీంట్లో కూడా మార్జిన్ ఇస్తుందని చెప్పేసి సెబీ చెప్తుంది. వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. ఇదైతే మనకు పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు. మన మోస్ట్ ఆఫ్ ద మన యూజర్స్ చాలా మంది బ్రోకర్స్ అయితే మనకు ప్రీమియం టోటల్గా ఇస్తేనే మనకు ఆప్షన్ అనేది బై చేయడానికి ఉందన్నమాట. దీనివల్ల అయితే మనకు పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. ఇంకోటి 6th లాస్ట్ రూల్ వచ్చేసి ఇంటర్డే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్స్. దీని అయితే మనకు కరెక్ట్ క్లారిటీ అయితే రాలేదు ఇంకా. ఇది వచ్చేసి మనకు
సెబీ అండ్ ఎక్స్చేంజెస్ కలిపి పొజిషన్స్ని లిమిట్ చేస్తాయని చెప్పి చెప్తుంది బ్రోకర్స్కి అండ్ సింగిల్ క్లయింట్స్కి. ఈ లిమిట్ వచ్చేసి సెట్ ఆఫ్ 5% ఆఫ్ లేకపోతే 15% బ్రోకర్స్కి అలా అలా ఉందన్నమాట రూల్. లిమిట్ సెట్ వచ్చేసి మనకు 5%, బ్రోకర్స్కి వచ్చేసి 15% అలా ఒక లిమిట్ ఉంది. ఇది ఎలా అప్లికబుల్ అవుతుంది, ఏం చేస్తారు అనేది మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది రావడానికి, ఇది అప్లికబుల్ కావడానికి, రూల్ అప్లికబుల్ కావడానికి April 1st, 2025 దాకా టైం ఉంది. సో అప్పటిలోపు మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఇంతకుముందు మనకి ఏంటంటే ఈచ్ డే అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు బ్రోకర్స్ అనేది చూస్తారనమాట. అలా కాకుండా ఇప్పటి నుంచి వెళ్ళి మనకు మల్టిపుల్ టైమ్స్, ఒక డేలో 4-5 టైమ్స్ కూడా మనం పొజిషన్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారు అండ్ దీంట్లో ఈ పొజిషన్స్లో ఏమైనా మిస్లీడింగ్ అవుతుందా అనేది మనకు దీంట్లో ఎవ్రీ డే మనకు మల్టిపుల్ టైమ్స్ చెక్ అయితే చేస్తారన్నమాట బ్రోకర్స్. ఇంకా ఇవన్నీ అయితే మనకు ఇప్పుడు ఇంక్రీజ్ ఆఫ్ కాంట్రాక్ట్ సైజ్, లిమిటింగ్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్, అడిషనల్ మార్జిన్స్ అండ్ ఎక్స్పైరీ డే అనేవి ఈ 3 అయితే మనకు ఈ నెల 20 నుంచి మనకు నవంబర్ 20 నుంచి మనకి ఇది అప్లికబుల్ అవుతాయి. మిగతాది మనకు నో క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ అండ్ ఎక్స్పైరీ డే ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం వైల్ బయింగ్ ఆప్షన్స్ అనేవి మనకు February 1st నుంచి మనకు అప్లికబుల్ అవుతాయి. ఇంటర్డే మానిటరింగ్ లాస్ట్ 6th వన్ వచ్చేసి మనకు April 1st, 2025 వరకు మనకు టైం ఉంది. అప్పుడు మనకు ఆ రోజు నుంచే మనకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇవి సెబీ న్యూ రూల్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి నేను జీరోదా బ్లాగ్ నుంచి అయితే నేను తీసుకొని చదువుతున్నాను అనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసి చదవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.